నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ కాస్త డౌన్ అవ్వడం, బీజేపీ పుంజుకోవడం పార్లమెంట్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న సస్పెన్స్ నెలకొంది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇస్తున్నాయి. 10 ఏళ్లుగా ఒక ఊపు ఊపిన బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ వణికిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా ఈసారి కూడా అంతకు మించి పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఈసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ జరిగినట్లు తెలుస్తుంది. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు జరిగినట్లు పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ ప్రభావం ఏ మాత్రం లేదని చెప్పకనే చెప్పేశాయి. ఆర్ఎస్ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ 8 నుంచి 9 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ సైతం 7 నుంచి 8 స్థానాలు విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. హైదరాబాద్ ఎంఐఎం కి పోగా బీఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా దాదాపు ఇలాగే ఉంది. బీజేపీకి 6 నుంచి 8 స్థానాలు ఇస్తే కాంగ్రెస్ కి 7 నుంచి 9 స్థానాలు దక్కుతాయని భావించింది. ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉండొచ్చని అభిప్రాయపడింది. చాణక్య స్ట్రాటజీస్ లో మాత్రం కాంగ్రెస్ కి సీట్లు పెరిగితే బీజేపీకి తగ్గాయి. కాంగ్రెస్ 9 నుంచి 11 స్థానాలు విజయం సాధిస్తుందని తెలిపింది. అయితే బీజేపీకి మాత్రం 4 నుంచి 6 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ కి ఒక్క స్థానంలో గెలవవచ్చని అంచనా వేసింది. ఇక CNN న్యూస్ 18 సర్వే మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపింది. బీజేపీకి 7 నుంచి 10 స్థానాలు వస్తే కాంగ్రెస్ కి 5 నుంచి 8 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కో స్థానంలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. రెండు 2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఒకసారి గమనిస్తే దాదాపుగా నిజమయ్యాయి. గతంలో ఇండియా టుడే ఇచ్చిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు విజయం సాధిస్తుందని, కాంగ్రెస్, బీజేపీలు 1 నుంచి 3 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. ఇక న్యూస్ 18 సర్వే ప్రకారం బీఆర్ఎస్ 12 నుంచి 14, కాంగ్రెస్, బీజేపీ 1 నుంచి 2 స్థానాలు విజయం సాధిస్తాయని పేర్కొంది. రిపబ్లిక్, సి ఓటర్, టుడేస్, చాణక్య, టైమ్స్ నౌ సంస్థలు కూడా ఒకే విధంగా అంచనా వేశాయి. బీఆర్ఎస్ పార్టీకి 14 సీట్లు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానంలో గెలుస్తాయని తెలిపింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. అయితే ఈసారి తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కీలక వ్యక్తులు పార్టీ మారిపోయారు. దీనికి తోడు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని 3 పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను సరిచూసుకుంటూ గెలుపు అవకాశాలపై పార్టీలన్నీ అంచనా వేసుకుంటున్నాయి.
జూన్ 4వ తేదీ నాటి